గత ఏడాది కూడా ఇదే తంతు కొనసాగించారు. ఏదైతే మీరు తమ కూతుర్ని కోల్పోయి 9 సంవత్సరాలు అవుతున్న న్యాయం జరగట్లేదంటూ పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ పోరాటంలో భాగంగా ఈరోజు వీల్చైర్ యాత్రకు సిద్ధమవుతున్నారు. దీన్ని కూడా అడ్డుకునే పరిస్థితి కదా, ఎందుకంటారు? గత టీడీపీ ప్రభుత్వంలోనే నా కూతురు సుగాలి ప్రీతిని అత్యాచారం చేసి హత్య చేశారనే విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వము ముద్దాయిలను కాపాడింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇదే కూటమి ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం చేసేది ఏంటి అంటే, ఏదైతే ఆ బాధితులం ఉన్నామో వారిని శిక్షించి, ఏదైతే ముద్దాయిలు ఉన్నారో సుగాలి ప్రీతి ముద్దాయిలు ఉన్నారో వారిని కాపాడే చర్యనే ఇది. ప్రతిసారి కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే, వీరు ఇప్పుడు 2024లో గద్దెక్కి 3 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కూడా ఒక పేపర్ మీద కానీ సుగాలి ప్రీతి కేసు పలానా విధంగా మేము చేశాము అని ఇంతవరకు అధికారంగా ఏ అధికారి కూడా ప్రకటించలేదు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో 9 సంవత్సరాలు అయింది నా కూతురుని నేను కోల్పోయాని, నేను శాంతియుతంగా చేస్తున్న వీల్చైర్ యాత్రను ఆపడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్ర. అసలు ఈ ప్రభుత్వం ఎందుకు ఆపాల్సి వస్తుంది? నా యాత్రలో నేనేమన్నా మీకు ఈ పాంప్లెట్ చూడండి, ఈ పాంప్లెట్లో ఎక్కడైనా కానీ ప్రభుత్వాన్ని విమర్శించినట్లు ఏమన్నా ఉందా? ఈ పాంప్లెట్లో కూడా నేను చెప్పేది కూడా ముద్దాయిలను శిక్షించండి అని. మరి ముద్దాయిలను శిక్షించమంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఎందుకు కోపం వస్తుంది? ఎందుకు ఇంత కక్ష సాధింపులు సాధిస్తుంది? నిన్న రాత్రి హడావుడిగా అర్ధరాత్రి పూట మరి బెటాలియన్ పోలీసు వాళ్ళు మా ఇంటి చుట్టూ మోహరించాల్సిన అవసరం ఏంటి చెప్పండి? ఇదే ముందు జాగ్రత్త కట్టమంచి స్కూల్లో మీరు చేసి ఉంటేనాక మరి నా కూతురు బ్రతికేది కదా. ఎందుకని ఈ కూటమి ప్రభుత్వం ఇంత కక్ష సాధింపు బాధితుల వైపు? ఒకవైపు మహిళలకు మేము ఉన్నామంటున్నారు, ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం? ఇదే రాజ్యాంగాన్ని పట్టుకొని మరి లోకేష్ బాబు గారు మరి యోగలం చేశారు కదా, మరి అప్పుడు ఈ రాజ్యాంగం ప్రకారమే కదా మరి మీరు నడిచారు. మరి మీ ఇదే రాజ్యాంగం పట్టుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి వారాహి యాత్ర చేసి ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో మరి ఉన్నారే. మరి ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని మరి వాళ్ళు విమర్శించలేదే, వారు మిమ్మల్ని అడ్డుపడలేదే. మరి ఈ రాజ్యాంగం మీకు ఉపయోగపడినప్పుడు మరి ఈ రాజ్యాంగం సుగాలి ప్రీతి తల్లి అయిన నేను, ఒక దివ్యాంగురాలైన నాకు ఇది వర్తించదా? ఈ రాజ్యాంగం రాసింది కేవలం మీలాంటి వాళ్ళ కోసమేనా? మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాలాంటి బాధితుల కోసం పనికిరాదా ఇది? చెప్పండి. మీరు ఈ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కనుక నిజంగా సుగాలి ప్రీతి కేసు ముద్దాయిలను శిక్షించినామని మీరు బహిరంగంగా రండి, బహిరంగంగా చెప్పండి. అది చేతకాక ఈ చేతగాని ప్రభుత్వం నాలాంటి దివ్యాంగురాలైన నాలాంటి మీద నా మీ కక్ష సాధింపులు ఎంత సిగ్గుచర్య ఇది! రాత్రికి రాత్రి పోలీసులు మా ఇంటికి పంపించి మీరు అంతగా భయభ్రాంతకు గురి చేస్తారా? చిన్నపిల్లలు మహిళలు ఉన్న ఇంట్లో మీరు అంత వేధింపులకు గురి చేస్తారా? ఎందుకు ఈ అరాచకం? కేవలం మా మీద మాత్రమే ఎందుకు మీ కక్ష సాధింపు చెప్తున్నాను. పోలీసు వాళ్ళకు మీరు అంతగా పురామించాల్సిన అవసరం ఏంటి? నిజంగా మీరు తప్పు చేయకుండా ఉంటే, ముద్దాయిలు మీరు కాపాడకుండా ఉంటే ఖచ్చితంగా మీరు మాకు యాత్రకు మీరు అనుమతించాలి, చేసుకోండి. ప్రభుత్వం మేము కరెక్ట్గా ఉన్నామని చెప్పాల్సిన మీరు మమ్మల్ని ఇంత చిత్రహింసలకు గురి చేస్తారా? నేను ప్రతి సంవత్సరం ప్రీతి వర్ధంతి చేసుకుంటున్నాను, మీరు బర్త్డేలు చేసుకుంటున్నారు కదా, అదేవిధంగా మేము వర్ధంతులు చేసుకుంటున్నాం. ఆ వర్ధంతి కూడా జరగకుండా చేయాల్సిన కర్మ మీకు పట్టిందా ఈ ప్రభుత్వానికి? ఇంత నీచమైన రాజకీయాలు చేస్తున్నారు ఈ ప్రభుత్వము. నా కూతురిని మనశ్శాంతికి కూడా నన్ను చూసుకొనివ్వరా? సమాధి దగ్గర కనీసం వర్ధంతి చేసుకునే అర్హత కూడా నాకు లేదా? నిజంగా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, మీరు ప్రతి సభలో సుగాలి ప్రీతికి న్యాయం చేస్తా అన్నారు. మీరేనా? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది మీరేనా? తారుమారా అయిపోయాయి. ముద్దాయిలు మన కళ్ళ ముందున్న మనం కాపాడుతున్నామని సిగ్గులేని మాటలు చెప్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉందా? మహిళలంటే మీ ఇంట్లో వాళ్ళు మాత్రమేనా మహిళలు? మీ సభలలో మాత్రమేనా మహిళలు ఉండేది? మేము మహిళలం కాదా? చెప్పండి లోకేష్ బాబు గారు, చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మరి అసెంబ్లీ సాక్షిగా మీ భార్యను తిరిగితే మీరు వచ్చి బాధపడినారే, మరి ఈరోజు నేను మహిళను కాదా? నన్ను మీరు ఇంత వేధింపులకు ఎందుకు గురి చేస్తున్నారు చెప్పండి. మీరు అసెంబ్లీ సెషన్స్లో ఇప్పుడు మాట్లాడండి. మరి సుగాలి ప్రీతికి నిజంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే కనుక, మరి ప్రీతికి న్యాయం చేస్తామని మీరు చెప్పి ఉంటే కనుక మరి అసెంబ్లీలో మాట్లాడండి, మీ గలం విప్పండి. పవన్ కళ్యాణ్ గారు గలం విప్పండి. నాకు ఆ రోజు ఒక్క సీటు కూడా లేదు అసెంబ్లీలో మీ గురించి మాట్లాడడానికని బాధపడిన రోజుల నుంచి మీరే అసెంబ్లీలో 21 సీట్లో కూర్చున్నారు కదండి పవన్ కళ్యాణ్ గారు. మీరు మాట్లాడండి సార్ ఇప్పుడు అసెంబ్లీలో. అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఈ వీల్చైర్ యాత్ర ద్వారా? మీరు చెప్పాలనుకునేది ఏంటంటారు? సార్, నేను వీల్చైర్ యాత్ర గురించి చేస్తున్నది గత 9 సంవత్సరాల నుంచి నా కూతురికి అన్యాయం జరిగింది, న్యాయం జరగట్లేదు.
ఇంతవరకు కూడా ముద్దాయిలు ఎవరో తెలియదు, ఎందుకు చంపారో తెలియదు, ఆ స్కూల్లో ఇంకా ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయో తెలియదు. అవన్నీ బయటకు తేవడానికి నా వీల్చైర్ యాత్రకు నేను కొనసాగిస్తున్నాను. దీనిలో ఈ పాంప్లెట్ చదవండి. ఎక్కడైనా కానీ నా బాధ తప్ప ఇంకేమైనా ప్రభుత్వాన్ని విమర్శించానా? మీరు ముద్దాయిలు శిక్షించండి, ఏదైతే అధికారులు తారుమారు చేశారని చెప్తున్నారో ఆ అధికారులు కూడా ముద్దాయిల జాబితాలో చేర్చండి అని చెప్పాను. కానీ మరి చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా నేను ముద్దాయిగా చేర్చానా? ప్రభుత్వాన్ని ఏమన్నా ముద్దాయిగా చేర్చానా? మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ముద్దాయిగా చేర్చానా? ఎందుకు ఇంత బాధపడుతున్నారు? ముద్దాయిలు శిక్షించండి అయ్యా అంటే ఎందుకు ఈ ప్రభుత్వం ఉలిక్కి పడుతుందో చెప్పాలి. మరి ఏం చేయబోతున్నారంట సార్, ఎన్ని ఆటంకాలు వచ్చినా, మమ్మల్ని ఎన్ని భయభ్రాంతకు గురి చేసినా, ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన పోలీసు వారే మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నా అయినా కూడా ఈ వీల్చైర్ యాత్ర అయితే నేను కొనసాగిస్తాను. ఎంతమందిని మీరు అరెస్ట్ చేస్తారో చేయండి, ఎంతమందిని మమ్మల్ని మీరు ఎంత చిత్రహింసలకు గురి చేయాలో చేయండి. నేను ఒక్కదాన్ని అయినా సరే వీల్చైర్ దొబ్బుకుంటూ మరి సెక్రటరీ వరకు వెళ్ళి నా గలం విప్పుతాను. ప్రజలకు ముఖ్యంగా ప్రభుత్వాలు చేస్తున్న విఫలాలు, ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలు నేను చెప్తాను. ప్రతి తల్లిదండ్రులకు కూడా మా బాధలు మేము వివరించుకుంటాం. అంటే అమ్మాయిల కన్నా తల్లిదండ్రులకి ఇదొక ఏమంటారు అవగాహన కోసం నేను ఈ యాత్ర చేయాలనుకుంటున్నాను. నేను దీంట్లో ఎక్కడే కానీ మరి శాంతియుతంగానే చేస్తాను, కానీ శాంతియుతంగా కాకుండా చేయడానికి ఈ ప్రభుత్వము కుట్రలు పన్నుతుంది. మీరు ఎన్ని కుట్రలన్నా చేయండి, మమ్మల్ని ఎన్ని భయభ్రాంతికి గురి చేసినా కూడా ఈ పోరాటం అయితే ఆగదు, ఈ వీల్చైర్ యాత్ర అయితే ఆగదు. రేపు ఖచ్చితంగా ప్రీతి సమాధి వద్ద నుండి సెక్రటేరియట్ వరకు ఖచ్చితంగా కూడా నేను వీల్చైర్ యాత్ర చేసి మీరు ఈ ప్రభుత్వం బాధితులమైన మమ్మల్ని ఎన్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారో, ఎంత వేధిస్తున్నారో ప్రజలు మొత్తానికి తెలిసే విధంగా ఇప్పుడు కూడా ఆల్రెడీ చూస్తూ ఉంటారు, ఇంకా ప్రత్యక్షంగా కూడా నేను చెప్పడం చేస్తానన్నా.